GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్, నిజంగా ఏదైనా ఆరోగ్యం బాగలేదు అంటే హాస్పిటల్కి వెళ్తాం. అలాంటి హాస్పిటల్లోనే అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడికి పోతాము? అమ్మ ప్రతిసారి అంటది ఎక్కడ ఆడపిల్లలకు రక్షణ లేదు అని. సో కరీంనగర్లో ఐసీయూలో ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు. సో దాని గురించి ఒకసారి అమ్మతో మాట్లాడతాం. అమ్మ నమస్తే. నమస్తే. నిజంగా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న ఐసీయూలో కూడా వదలట్లేదు అంటే ఎంత చెప్పడానికి సిగ్గుచేటుగా ఉందమ్మా. మనము అదే చెప్తున్నా, మనం కొన్ని టాపిక్స్ ఏంటంటే తప్పనిసరి పరిస్థితులలో అంటే వాళ్ళకి అవేర్నెస్ కోసం మనం చేయాల్సి వస్తున్నది. కానీ కొన్ని టాపిక్స్ నిజంగా మనం డిస్కస్ చేయాలంటే కూడా నాకైతే చాలా బాధగా ఉంటుంది, సిగ్గుగా కూడా ఉంది. బాధ ఉంటే పర్లేదు, సిగ్గుగా ఉంది అంటే అవి అంటే అట్లాంటి టాపిక్స్ మనం అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్ లో మాట్లాడాల్సి వస్తుంది కదా అనేసి. నిజంగా హాస్పిటల్ అంటే ఏంటంటే ఒక దేవాలయం లాంటిది. వైద్యులందరినీ మనం దేవుళ్ళ లాగా చూసుకుంటాము. సో వాళ్ళు ఏం చెప్పినా మన గుడ్డిగా, మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా, అతను ఆ డాక్టర్ చెప్పింది మనం ఫాలో అవుతాం. ఎందుకంటే అతని మాట నమ్ముతాం కాబట్టి. సో అతను ఏం చెప్పినా, మీ పేషెంట్ సీరియస్ గా ఉందన్నా, అంటే ఆ పేషెంట్ చచ్చిపోయినా కూడా ఈ కాలంలో సీరియస్ గా ఉందని డబ్బులు తీసుకుంటాం. అయినా కూడా మనం ఏమనట్లేదు. ఈ మందులు తీసుకురండి అంటే గబగబా పరిగెత్తి తీసుకొస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ మందులు వాడుతున్నారో లేదో తెలియదు. వీటన్నిటికీ ఇంట్రొడక్షన్ ఏంటంటే, మనము హాస్పిటల్ను కానీ అందులో పనిచేసే డాక్టర్స్ కానీ ఒక దేవుళ్ళ లాగా, మనకు ఎటువంటి వీళ్ళు హాని చెయ్యరు, మన కోసమే వీళ్ళు పనిచేస్తారు, మన ఆరోగ్యం కోసమే వీళ్ళు మనకు ఏదైనా చెప్తున్నారనే నమ్మకంతో మనము హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్లను ఒక దేవుళ్లాగా నమ్ముతాము. బయట నుంచి డిశ్చార్జ్ చేసేటప్పుడు డాక్టర్ కాళ్ళకు దండం పెట్టుకున్న కొంతమంది పేషెంట్లు కానీ కుటుంబాలను కానీ నేను చాలా మందిని చూశాను. భగవంతుడి స్వరూపమే దేవుడు అని అనుకుంటాం. అలాంటిది మొన్న కరీంనగర్లో ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే, అంటే చాలా జ్వరం వచ్చి నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని వాళ్ళ బంధువులు హాస్పిటల్కి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళినప్పుడు ఆమెకి నిజంగానే బాగాలేదు, చాలా సీరియస్ గా ఉంది. అంటే తన అన్కాన్షియస్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐసీయూలో పెట్టేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆ అమ్మాయికి. మీకు తెలుసు, ఐసీయూలో ఉన్నప్పుడు మనం ఎవరిని అలౌ చేయరు, జనరల్ గా వార్డ్స్ లోనే అలౌ చేయరు. సో వీళ్ళందరూ పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి లోపల ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత అంటే అందులో ఎవరు లేనప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్ అండి, వాడనే అనాలి, ల్యాబ్ టెక్నీషియన్ లోపలికి వెళ్ళి కర్టన్స్ అన్ని మూసేసి ఆ అమ్మాయికి ఒక మత్తు మంది ఇచ్చి ఆమెను బలాత్కారం చేశాడు. అంటే ఇంకా ఏం చెప్పాలండి, ఎక్కడికి వెళ్ళాలి మరి? అంటే వాడికి కనీసం మమ్మల్ని నమ్ముకొని హాస్పిటల్లోకి వచ్చింది కదా, నా పని అంటే నేను అంటే అందులో మరి కెమెరాలు ఉన్నాయో లేదో, కెమెరాలో మాత్రం ఇతను ఒక కెమెరాలో రికార్డ్ అయ్యింది. లోపలికి వెళ్ళాడు, కట్టన్ చుట్టూ, జనరల్ గా ఐసీయూలో కట్టన్ చుట్టూ వేసేసి పేషెంట్ లోపల ఉంచుతారు. సో లోపలికి వెళ్ళి ఆడ పని చేశాడు, మత్తు మందు ఇచ్చి. అంటే ఎలాగంటేనండి, లోపలికి వెళ్ళినప్పుడు ఇప్పుడు నిజంగానే అతనికి అట్లాంటి ఉద్దేశమే లేదనుకోండి, టెక్నీషియన్ ఏదో లోపల ఏదో పని, జనరల్ గా టెక్నీషియన్ అసలు వెళ్ళరు కదా, నర్సులో డాక్టర్స్ ఇంకా ఎక్కువ అంటే ఆయాలు ఏదో శుభ్రం చేయడానికి. వీడు ఎందుకు వెళ్ళాడు? వెళ్ళినప్పుడు ఏం చూశాడు, చూసిన తర్వాత ఎవరూ లేరు. ఆ అమ్మాయి తనే ఉంది, పాపం చాలా బాధపడుతూ అన్కాన్షియస్ స్టేజ్ లో ఉంది. తన పేరే తన ఒంటి మీద తనకే స్పృహ లేదు. సో ఏం చేశారంటే, సరే ఇంకా ఇప్పుడు అదే అన్నా కదా, ఈ జనాలకి మగవాళ్ళకి ఎలా అయిపోయిందంటే, ఒక కుంటిదైనా, కుష్టిదైనా, మూగదైనా, పెద్దదైనా, చిన్నదైనా, 90 సంవత్సరాల బామ్మ అయినా, 9 నెలల అమ్మాయి అయినా కూడా మీద పడాలి, వాడి కోరిక తీర్చుకోవాలనే తయారైపోయారు జనాలందరూ. కొంతమంది మాత్రమే, అందరు కాదు. నిజంగా మగవాళ్ళలో దేవుళ్ళు లాంటి వాళ్ళు, ఆడవాళ్ళను, స్త్రీని చాలా దేవతగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు, చాలా గౌరవించే వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాల్సిందే. మనం మాట్లాడుకుంటేదంటే ఇలాంటి వాళ్ళ గురించే. సో మత్తు మంది ఇచ్చి ఆమెను బలాత్కారం చేశాడు. అంటే తను బలాత్కారానికి గురైనందుకు బాధపడాలా, తన రోగానికి బాధపడాలా, దేనికి ఆమె ట్రీట్మెంట్ తీసుకోవాలో చెప్పండి. అంటే ఎలా తయారయ్యారు జనాలు అసలు. తర్వాత ఏంటంటే ఒప్పుకున్నాడు, తన పేరు దీక్షిత్. అతను చేసావంటే చేశానని ఒప్పుకుంటారు, అది వేరే. మరి చేసినందుకు మరి నీకేం శిక్ష? నువ్వు ఒక బాధ్యత గల ఒక డ్యూటీలో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఇలా చేసావు అంటే దాన్ని ఏం చేయాలో చెప్పండి. టెక్నీషియన్లే కాదండి, చాలా మటుకి మనం కొన్ని తెలిసిన విషయాలు అంటే
డాక్టర్స్ కూడా లోపలికి వెళ్ళినప్పుడు కొంతమంది మాత్రమే, మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, కొంతమంది డాక్టర్స్ కూడా పేషెంట్ల పట్ల చాలా అంటే నీచాతి నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అంటే జనరల్ గా ఏమవుతారంటే ఒక పేషెంట్ తో పాటు ఎవరైనా ఒక అటెండెంట్ వెళ్ళినప్పుడు మీరు బయట కూర్చోండి, నేను పేషెంట్ని చెక్ చేయాలన్నప్పుడు నిజంగానే మనం బయటికి రావాలి, వీ హ్యావ్ టు కమ్ అవుట్. అప్పుడు ఏం చేస్తున్నారంటే అదే అవకాశంగా చూసుకొని వీళ్ళు అదే పని చేస్తున్నారు అనమాట. అంటే మనం ఎవరిని నమ్మడానికి లేదండి. ఈ ప్రపంచంలో మానవులు మగవాళ్ళు అనే వాళ్ళు ఎక్కడుంటే కూడా ఆడవాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడ బతకాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటే తన అనారోగ్యానికి ట్రీట్మెంట్ ఇస్తారా, లేకపోతే నిజంగానే ఈమెను బలాత్కారం చేశాడా అని టెస్టులు చేయడానికి హాస్పిటల్లో ఆమె ఇంకా ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది చెప్పండి. అంటే దేవుళ్ళు, డాక్టర్లు అంటే మనం దేవుళ్ళలాగా నమ్మే ఉంటాం. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తే ఏమవుతుందంటే నమ్మకాలు అనేవి పోతున్నాయి. అంటే ఇప్పుడు పేషెంట్ తో పాటు ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళంటే నేను వెళ్ళను, నా ముందే ట్రీట్మెంట్ పరిస్థితి వస్తున్నది. ఎందుకంటే మాకు నమ్మకాలు లేవు. అంటే ఎవరో ఒకరు చేస్తే మేము ఎవరిని నమ్మం. ఇప్పుడు నీ మనసులో ఏముందో కూడా మేము చెప్పలేము. కాబట్టి పేషెంట్లను అంటే ఒంటరిగా వదిలిపెట్టాలంటే కూడా భయవేస్తుంది అనమాట. ఐసీయూలో అంటే మీకు తెలుసు ఆ పేషెంట్ ఎలాంటి పేషెంట్ ను ఎలాంటి హెల్త్ కండిషన్ ఉంటే ఒక ఐసీయూలో ఒక పేషెంట్ ను పెడతారు అనేది తెలిసిందే. కాబట్టి మరి వాడు ఎటువంటి ఉద్దేశంతో లోపలికి వెళ్ళాడు, వాడికి లోపలికి వెళ్ళింది కాకపోతే నేను అనుకుంటా ఇదంతా ముందు ప్రీ ప్లాన్, ఎవరూ లేరు. సో ఈ అమ్మాయికి అయితే కాన్షియస్ లో లేరని చెప్పేసి మళ్ళీ వస్తుందేమో వాడికి ఒక మత్తు మంది ఇవ్వడం ఏమిటంటే, అంటే ఆ మత్తు మంది ఇచ్చేటప్పుడు నేను ఎందుకు ఇస్తున్నాను ఈ మందు, అంటే నా కోరిక ఏంటిది, నేను ఇది మంచిదేనా అని ఒక్క క్షణం కూడా వాడు ఆలోచించుకోకుండా మీద పడి వాడికి కావాల్సిన కోరిక తీర్చుకొని వచ్చేసాడు. అంటే ఇప్పుడు ఆమె మళ్ళీ చెప్తున్నా కదండి, ఆమె రోగానికి ట్రీట్మెంట్ తీసుకోవాలా, పరీక్షలు చేయాలా, ఆమెకు అసలు ఏమైంది అని ఫిజికల్ గా హెల్త్ పరంగా చేయాలా, లేకపోతే ఈడు నిజంగా చేశాడా లేదా దీన్ని ప్రూవ్ చేయడానికి టెస్ట్లకు తిరగాలా చెప్పండి. మళ్ళీ యాజ్ యూజువల్ గా వాళ్ళ కుటుంబం అంతా ధర్నాలు చేస్తున్నారు. సో వాడైతే ఒప్పుకున్నాడు నేను చేశానని చెప్పేసి. ఇంకా దీనికి ఎటువంటి శిక్ష ఉంటది అనేది ఏమీ లేదు. ఏముంటది చెప్పండి శిక్ష? కోరిక తీర్చుకోనికి అవతల మనిషి ఎలా ఉన్నారో కూడా చూసుకోనంత ఇదిలో ఉంటున్నారు చూడండి. అదే చెప్తున్నా, వీటన్నిటికీ అసలు మైండ్లలో వీళ్ళకు ఏం నడుస్తా ఉంటదో ఏంటో. అంటే ఆ క్షణంలో ఎవ్వరు కనిపించినా, అంటే నీకు ఆపోజిట్ సెక్స్ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఒక ఆడ అనే ఒక ఆపోజిట్ సెక్స్ కనిపిస్తే నువ్వేం చేయాలంటే వెళ్ళి పడాలి, నీ కోరిక తీర్చుకోవాలి అనేలాగా కొంతమంది మగవాళ్ళు కాదు మగ పిల్లలు కూడా అలా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఆడవాళ్ళు ఏం చేయాలంటే మీకు తెలుసు ఏదో కొన్ని ఇళ్ల ముందు, తర్వాత కొన్ని షాప్ ముందు ఎలక్ట్రిక్ ఇది పెడతారండి, ఇట్లా పట్టుకుంటే కాలిపోతాను. అలాంటిది మనకు కూడా ఏదన్నా ఒకటి చుట్టూ పెట్టుకొని తిరగాలి. ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అంటారు. ఆ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏంటంటే మీరు దగ్గరికి వస్తే మొత్తం కాలిపోతుంది, బాడీకి అలా పెట్టుకోవాలి. అలా మరి కనీసం అంటే చట్టాలు సవరించకపోతే కనీసం ఆడవాళ్ళకి మీరు అందరూ అంటే చంటి పిల్లలు పుట్టంగానే మీరు ఇది ఇస్తారు కదా, ఇంజెక్షన్ వ్యాక్సిన్ ఇస్తారు, అట్లాగే మాకు కూడా ఇచ్చేస్తే మేము బుల్లెట్ ప్రూఫ్ లాగా అంతే. అంటే మేము పెద్దవాళ్ళమైనా కూడా మాకు నిజంగా మాకు కూడా లేదు, మీరు చిన్నపిల్లలన్నా మీకు లేదు, మీకు పుట్టిన లేదు, పసిపిల్లలకు కూడా లేదు. సో కనీసం మరి అలాగైనా ఆలోచిస్తే మంచిది మాకు అందరికి. అప్పుడైతే మేము సేఫ్ గా బయటికి వెళ్తామేమో. హాస్పిటల్ కి, స్కూళ్ళకి, పోలీస్ స్టేషన్లకి వెళ్తే ఎవడేం మాట్లాడతాడో తెలియదు. అదే హాస్పిటల్కి వెళ్తే ఏ డాక్టర్ మీద పడతాడో తెలియదు కదా, ఎవరు ఏం చేస్తారో తెలియదు, బస్సులో వెళ్తే ఏ డ్రైవర్ ఏ క్లియర్ మీద పడతారో తెలియదు, ఇంట్లో ఉంచితే పక్కింటోడు ఏం చేస్తారో పక్కింటోడు కాదు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, ఎక్కడ ఉండాలో. కాబట్టి దయచేసి మరి కనీసం చట్టాలు సవరించకపోయినా అట్లీస్ట్ రక్షణ కవచాలు ఇవ్వమని మనము అందరం కలిసి ఒకసారి అప్పీల్ చేసుకుంటే బాగుంటుందేమో. కరెక్ట్ గా చెప్పారమ్మా. నిజంగా ఇప్పుడు ఇంకా అలాగే ఉంది, ఏం చెయ్యలేము. మనల్ని మనం కాపాడుకోవాలంటే మన మటుకు మనమే ఒక కవచం, రక్షణ కవచం చుట్టూ పెట్టుకొని కూర్చోవాలి, మన బాడీ కూర్చోవాల్సింది అంతే. థ్యాంక్ యూ అమ్మా.